ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రభు పేరిట చేరవచ్చిన మీ అందరికీ మన రక్షకుడును ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకుపోయే అంశం, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. సెల్ఫ్ టెస్ట్, సొంత పరీక్ష చేసుకోవాలి. దేవుడు ఈ లోకంలో బ్రతుకుచున్న మనందరికి కూడా ఏం చెప్తున్నాడంటే, ముందు మనము సొంత పరీక్ష చేసుకోవాలి అని దేవుని మాట చెప్తుంది. 2 కొరింథీ 13వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ దేవుని మాట స్పష్టంగా మనకు రాయబడింది. 2 కొరింథీ 13వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకున్నట్లయితే చూడండి, దేవుని మాట చక్కగా రాయబడింది. మీరు అంటే మనందరం కూడా, అందరి గురించి దేవుని మాట ఏం చెప్తుందంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని మిమ్మల్ని మీరే శోధించి చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని కదా, యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. ఇక్కడ దేవుని మాట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకొనుడి. మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి. మనమే బాగా శోధించి తెలుసుకోవాలి. ఏమని శోధించుకోవాలి అంటే, మనం విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో అని జాగ్రత్తగా చూసుకోమని దేవుని మాట చెప్తుంది. మనం ఏమి ఆలోచిస్తామంటే, మన గురించి మనము ఆలోచించేదానికంటే ఎక్కువగా ఇతరుల గురించి బాగా ఆలోచిస్తాం. ఇతరులు ఏ విధంగా ఉన్నారు, ఇతరులు ఏమై ఉన్నారు, ఇతరుల ఇంట్లో ఏం జరుగుతుంది, ఇతరుల కుటుంబాల్లో ఏముంది అని బాగా మనం ఆలోచన కలిగిన వారుగా ఉంటాం. కానీ దేవుని మాట ఏం చెప్తుందంటే, విశ్వాసములో అయినా దేవుని యొక్క పిల్లలమైన మనం అందరం కూడా ఏమన్నా చేస్తున్నారు, విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని మీరే జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. విశ్వాసము గలవారు ఉన్నారో లేదో అని మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి. మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోవాలి. పరీక్ష కూడా చేసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి. వైరస్ ఎందుకు వైరు మీద కూర్చున్నాడు? మిమ్మల్ని మీరే శోధించుకోనండి, పరీక్ష చేసుకోండి. జాగ్రత్తగా దేవుని మాట చెప్తుంది. విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని శోధించుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. మనమే సెల్ఫ్ టెస్ట్, సొంత పరీక్ష చేసుకోవాలి. ముందు మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏ విధంగా ఉన్నాం విశ్వాసములో, క్రైస్తవములో, అందరికంటే మనం ఏ విధంగా ఉన్నామని జాగ్రత్తగా చూసుకోమని దేవుని మాట మనకి చాలా చక్కగా తెలియజేస్తుంది. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నట్లయితే, సహోదరులారా జీవము గల దేవుని చూడండి, సహోదరులారా, సహోదరులారా, అందరితో దేవుడు చెప్తాడు, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను కలదేమో అని, ఒకవేళ ఉందేమో అని చూడండి, జాగ్రత్తగా చూసుకోండి. పరీక్ష చేసుకోండి, శోధించుకోండి, జాగ్రత్తగా చూసుకోనండి. విశ్వాసం అనేది చాలా గొప్పది. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉంది. అందుకే విశ్వాసంలో మనం ఏ విధంగా ఉన్నామో మనమే పరీక్ష చేసుకోవాలి. సొంత పరీక్ష మనమే సొంతంగా ఆలోచించుకోవాలి అని దేవుని మాట చెప్తుంది. సహోదరులారా,
మనలో ఎవరికైనా జీవము గల దేవుని విడిచిపోవునట్టి దుష్ట హృదయము ఎవరి అందేమో ఉందేమో అని, విశ్వాసము లేని దుష్ట హృదయం ఉందేమో అని జాగ్రత్తగా మీకు మీరే చూసుకునండి, పరీక్ష చేసుకోండి. చాలా స్పష్టంగా దేవుని మాట చెప్తుంది. ఎందుకంటే ఈరోజు విశ్వాసంగా ఉండే మనము రేపు మర్నాడు అవిశ్వాసులుగా మారిపోతున్నామే, ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, ప్రతి వాడు తాను చేయు పని పరీక్షించి చూసుకొనేవలెను. తాను చేసే పని జాగ్రత్తగా పరిశీలన చేసుకొని చూసుకోవాలి. ఏ పని చేస్తున్నాం, ప్రతి వాడును ఏ పని చేస్తున్నాం, దేవుని పని కోసం ఏం చేస్తున్నాం, పరీక్ష చేసుకోవాలా, పరీక్షించుకోవాలా, శోధించుకోవాలా, జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ పరీక్షించి చూసుకొనేవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. పరీక్ష చేసుకున్నప్పుడు మనల్ని బట్టి మనకి ఏం కలగాల? అతిశయం. ఓకే, నేను విశ్వాసంలో బలంగా ఉన్నా, ఓకే నేను దేవుని పని విషయంలో జాగ్రత్తగా ఉన్నాను అని మనమే ఏం రావాలా? విశ్వాసం రావాలి, అతిశయం రావాలి. కొన్నిసార్లు మనమే గొప్పగా అనుకుంటాం, కానీ దేవుడు ఏమంటాడంటే, ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు, తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు, కానీ ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. మన విశ్వాసతను గురించి, మన యొక్క భక్తిని గురించి, మన యొక్క దేవుని యొక్క రక్షణ మార్గముల గురించి మనల్ని చూసి ఎవరు మెచ్చుకోవాలంట? దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకునే విధంగా, దేవుడు ప్రశంసించే విధంగా మనం ముందుకు పోవాలి. అందుకే మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా నిరీక్షణ కలిగిన వారుగా ఉండండి, మిమ్మల్ని మీరే శోధన చేసుకోండి, మీకు మీరే పరీక్ష చేసుకోండి, మీకు మీరే ఏం చేయమంటాడు? జాగ్రత్తగా చూసుకోవాలి. జీవము గల దేవుని విడిచిపోతున్నామేమో చూసుకోండి అని చెప్తుంది. మనము విశ్వాసంలో బాగున్నాంలే, మేము కూలిపోవడం లేదు, పడిపోవడం లేదు అని మనం అనుకుంటుండొచ్చు, కానీ మన వెనక అపవాది మనల్ని పడగొట్టడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే మనము మన విశ్వాసతను ఎప్పటికప్పుడే కాపాడుకుంటూ, విశ్వాసతని మనము కాపాడుకుంటూ ముందుకు పోవాలి. విశ్వాసము కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే, దేవుని యొక్క సంఘములో ఉండి రక్షణ మార్గంలో మనం నడుచుకోవాలి. ఎప్పుడైతే సంఘము నుండి వేరుగా అయిపోతామో, రక్షణ మార్గాన్ని వదిలిపోతామో, విశ్వాసంలో పడిపోయేవారుగా ఉంటాం. అందుకే లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి చదివితే, ఒక ధనవంతుడు తనకు తానే పరీక్ష చేసుకుంటున్నాడు, తనకు తానే చెప్పుకుంటున్నాడు. ఏమని అంటే, అతడు తన గురించి తాను పరీక్ష చేసుకున్నప్పుడు తన పరీక్షలో తాను ఫెయిల్ అయిపోయినాడు. ఆయన అనుకుంటున్నాడు, బాగా దేవుడు ఆశీర్వదించి మంచి పంటనిచ్చినప్పుడు, పంటనిచ్చినటువంటి దేవుని ఆశీర్వదించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, తను తాను పరీక్ష చేసుకుని దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఏమనుకుంటున్నాడంటే, నా ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించుము. చూడండి, 12వ అధ్యాయం 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక, తను తాను ఏమనుకుంటాడు? నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచన చేసుకుంటాడు, తనలో తాను పరీక్ష చేసుకుంటాడు. నేనేం చేయాలా ఈ ధనం కూర్చుకోవడానికి? ఇచ్చిన దేవుని గణపరచాలి అని పరీక్ష చేసుకొని దేవుని స్తుతించలేదు. నేనేం చేయాలని పరీక్ష చేసుకుంటున్నాడు, కానీ అతను ఏమనుకుంటున్నాడు? నా కొట్లు నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవి చేయాలి. ఏమని పరీక్ష చేసుకున్నాడు? నాకు ఇచ్చిన ఈ ధనము, ఈ ధాన్యము సమకూర్చుకోవడం ఇది చాలదు, దీన్ని ఏం చేయాలి? నేను గొప్పగా చేసుకోవాలి అని అనుకుంటున్నాడే తప్ప ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు.
ఆయన అనుకుంటాడు ఇవి చాలా కనుక ఇవి విప్పేసి నేను వాటికంటే పెద్దవి కట్టుకోవాలి అని అనుకుంటూ అందులో నా ధాన్యం అంతటిలో ఆ దానిలో నా ధాన్యం అంతటిని నా నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో నేను ఈ విధంగా అనుకోవాలి. ఏమని అనుకోవాలి అనుకుంటాడు? ప్రాణమా, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము. మొదట ఏమనుకుంటున్నాడు? మొదట సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. తినుము, సుఖించుము, త్రాగుము, సంతోషించుము అని పరీక్ష చేసుకొని తన ప్రాణముతో చెప్తున్నాడు. నా ప్రాణమా, అనేక సంవత్సరాలకి తగినంతగా దేవుడు ఇచ్చినాడు కాబట్టి నువ్వు తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము అని తన గురించి తాను ఆలోచించుకుంటున్నాడు. కానీ తన పరీక్షలో తాను ఫెయిల్ అయినాడు. దేవుడి పరీక్షలో ఆయన ఫెయిల్ అయిపోయినాడు. అప్పుడు దేవుడు అంటాడు, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు. నీ ప్రాణం అడిగితే నీవు సంపాదించుకున్నవన్నీ కూడా ఏమైపోతాయి ఒకసారి ఆలోచించు. అన్నీ ఉన్నాయి కానీ అనుభవించడానికి నీవే లేకపోతే ఇంకా ఏమైనా ప్రయోజనం ఉందా అంటాడు. సొంత పరీక్ష చేసుకో. నా కుమారుడా, నువ్వు తింటా, తాగుతా, సుఖిస్తా అని అనుకుంటున్నావు కానీ నువ్వు చేసిన పరీక్ష అది కరెక్ట్ కాదు. నువ్వు అనుకుంటున్నది కరెక్ట్ కాదు. నా సెలవు లేనిది, నా ఆజ్ఞ లేనిది తిని తృప్తి పొందేవాడు ఎవడు కూడా లేడు. కాబట్టి ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేసుకో, మనలా పరీక్ష చేసుకో. ఈరోజు దేవుడు కూడా మనతో అదే అంటాడు. ఈ రోజు రాత్రి మన ప్రాణం పోతే మనం ఏమైపోతాం? అందుకే ఇంకా రక్షణ పొందని వారు, దేవుని నమ్మని వారు, బాప్తిసం తీసుకోలేని వారు మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. నేను కూడా ఏమైపోదునో, కాబట్టి దేవుని కోసం నేను ముందుండాలి. రక్షణ మార్గంలో నేను ముందుండాలి. రక్షించబడటము నేను సిద్ధమవ్వాలి అని మనము ఒక నిర్ణయంలోకి రావాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21లో పౌలు చెప్తున్నాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభము. పౌలు కూడా పరీక్ష చేసుకున్నాడు. ఈ లోకంలో ఏమి ఉన్నా నాకు ప్రయోజనము లేదు, కానీ నేను ఎన్ని సంపాదించుకున్నా దాని వలన ఉపయోగం లేదు. నా మటుకైతే క్రీస్తే, చావైతే అది నాకు లాభం. ఈ లోకంలో ఇంకా ఏమున్నా కూడా నాకు జీవితం వ్యర్థమే అని పరీక్ష చేసుకుంటున్నాడు. క్రీస్తు తప్ప నాకు ఏమి వద్దు అని అపోస్తుడైన పౌలు సొంత పరీక్షలు చేసుకున్నాడు. ఇప్పుడు మనం కొంతమందిని గురించి ఆలోచన చేసినప్పుడు మనం ఎవరి జాబితాలో ఉన్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం నుంచి చూస్తే, దేవుడు ఆదాము అవ్వలను కలగజేసి ఏదైనా తోటలో వారిని ఉంచినాడు. ఏదైనా తోటలో ఉంచి వారికి చెప్పినాడు, ఈ తోట చెట్ల ఫలములలో మీరు దేనినైనా తినవచ్చును, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు అని ఆజ్ఞాపించి ఆ యొక్క తోటలో వారిని ఉంచినప్పుడు దేవుని యొక్క మాట కంటే ఎక్కువగా, దేవుని ఆజ్ఞ కంటే ఎక్కువగా ఎవరి మాటను స్వీకరించింది? అవ్వ సాతాను మాటను. నిజమే కదా, దేవుడు నాకు ఏం చెప్పినాడు, నేను ఏం చేస్తున్నా అని ఆలోచన హీనంగా అయిపోయింది అవ్వ. అప్పుడు ఏమేమి చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 5, 6 వచనం చదువుకున్నట్లయితే, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురు. ఇది ఎవరు చెప్తున్నారు? అపవాది. దేవుడు ఏం చెప్పినాడు? ఇది మీరు తింటే నిశ్చయముగా మీరు చనిపోతారు. పరీక్ష చేసుకుంటుందా? ఇది తింటే నేను చనిపోతా కదా, దేవుడు చెప్పినాడు అనే మాటను తిరస్కరించింది అవ్వ. ఎవరి మాటను పరీక్ష చేసింది? దేవుని మాటను వదిలేసి సైతాన్ మాటను తీసుకునింది. దేవుని మాటను ఆలోచన కూడా చేయలేదు. సైతాన్ గారు ప్రేరేపిస్తే సైతాన్ మాట వెంటనే చేసింది. మీరు తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై
ఎట్లా ఉంటారంట? దేవతల వలె. మేము కూడా బాగా దేవతలకు ఉంటాం కదా, మాకెందుకు ఇంత బాధ, ఈ ఏదైనా తోటలో ఎందుకు ఉండాలా అని అనుకునిందో ఏమో అవ్వ. పరీక్ష చేసుకోలే, దేవుడు ఎందుకు చెప్పినాడు అనే మాటను మర్చిపోయింది. సైతాను మాటను స్వీకరించింది, పండు తినింది, ఆదాముకి ఇచ్చింది. ఆదాము కూడా ఎవరి మాట విన్నాడు? దేవుని మాట ఆలోచించలే. దేవుడు ఈ పండు తినవద్దు అన్నాడు కదా అని అనలే, తినేసినాడు ఆదాము. ఇద్దరు కూడా ఏదైనా తోటలో నుండి బయటికి వెలివేయబడినారు. నిజంగా మనం పరీక్ష చేసుకోవాలి. ఈ సాతాను నన్ను శోధిస్తుంది కదా, ఈ సాతాను మాట నేను వినాలా లేదా, వింటే నాకు నష్టం కలుగుతుంది అనే ఆలోచనలోనికి వెళ్ళలే, అనే పరిశీలన వారు చేసుకోలే. వాళ్ళ సొంత మనసు ఆలోచించుకొని సొంత మాటను స్వీకరించుకున్నారు. సైతాను మాట ఎక్కువ విలువ ఇచ్చినారు, వారి మనసుకు వారు ఎక్కువ విలువ ఇచ్చినారు, కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞను వారు పాటించడం లేదు. మరి మనము ఎవరి వల్లే ఉన్నాము? హవ్వ వలె దారి తప్పిపోతున్నామా? హవ్వ వలె దేవుడు చేయొద్దన్న పని మనం చేస్తున్నామా? ఈ పండు తినొద్దు అని దేవుడు చెప్పినాడు, సైతాన్ మాట ఏమి? మొదట ఎవరు తిన్నారు? హవ్వ. తర్వాత ఎవరికి ఇచ్చింది? ఆదాముకి. ఇద్దరు కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించినారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చి జీతము మరణం. పరీక్ష చేసుకోలేదు కాబట్టి వారు దేవుని మాట కంటే ఎక్కువగా అపవాది మాట విన్నారు. కాబట్టి దేవుని ప్రేమ నుండి, ఆ యొక్క ఏదైనా తోటలో నుండి, దేవుని మనసులో నుండి బయటికి త్రోసివేయబడినారు. ఇంకొకరిని చూసుకుందాం, ధనాపేక్ష కలిగిన వారు. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. అననీయ సప్పిరాలు. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు? చూడండి, అమ్మినేది ఒకటి, దేవుని సన్నిధికి తెచ్చినేది ఇంకొకటి. ఆత్మ పరిశీలన చేసుకోలే వాళ్ళు. దేవుని దగ్గరికి తెచ్చే దానిలో ఏం చేస్తున్నారు? దాచిపెట్టుకున్నారు. సొంత పరీక్ష చేసుకోలేదు. నిజము, ఇది తప్పు కదా, దేవునికి ఇవ్వాల్సినది దేవునికి ఇవ్వాలా, కైసరిది కైసరికి ఇవ్వాలా, దేవునిది దేవునికి ఇవ్వాలా అనే మాట మర్చిపోయినారు. దేవునికి ఇవ్వాల్సిన దాంట్లోనే వాళ్ళు దాచిపెట్టుకున్నారు. కానీ పేతురు అడుగుతున్నాడు, ఇంతకే మీరు అమ్మినారా అన్నప్పుడైనా, అయ్యా దాంట్లో మేము కొంత దాచిపెట్టుకున్నామని నిజం చెప్పలే, ఇంతకే అమ్మినాము అని అబద్ధం చెప్పినారు. అప్పుడు పేతురు అంటారు, చూడండి, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఇద్దరు ఏమైనారు? ఏకమైనారు. దేని శోధించడానికి? ప్రభు ఆత్మను శోధించడానికి ఏకమైనారు. భర్త అని చెప్పలే, భార్య అని చెప్పలే. అవును, ఇంతకే అమ్మినాము అని ఇద్దరు ఏకీభవించి దాచిపెట్టుకున్నారు. కాబట్టి ఇద్దరికి ఏమైంది? మరణము సంభవించింది. చూడండి, ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటలే ఉన్నవి, నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల దగ్గర పడి అంటే ఇది ఎంత దుర్భరమైన బాధాకరమైన సంఘటన. ఇంకా బూడ్చిపెట్టి లోపలికి కూడా రాలే, ఎక్కడున్నారు? వాకిలి దగ్గరనే ఉన్నారు. మరలా ఈమె చనిపోయింది. ఎందుకే? వారు దేవుని యొక్క ఆత్మను శోధించినారు. దేవునికి ఇవ్వాల్సినది ఇవ్వకుండా దాచిపెట్టుకున్నారు. సొంత పరీక్ష చేసుకోలేదు. అరే, దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో మనము దాచిపెట్టుకోవడం ఇది తప్పు అని పరీక్ష వాళ్ళు చేసుకోలేదు. అందుకే వాళ్ళ ప్రాణం మీదకి వచ్చింది. చూడండి, హవ్వ ఆదాము వలె ఉన్నావా, అననీయ సప్పిరాల వలె ఉన్నావా అని ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. మూడవదిగా ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనం. దేవుడు లోతు కుటుంబాన్ని చెప్తున్నాడు, అయ్యా
నేను సొదొమ పట్టణాన్ని నాశనము చేయాలి కాబట్టి నీవు నీ భార్య నీ కుమార్తెలు అల్లుళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నేను సొదొమ పట్టణాన్ని నాశనము చేయాలి, మీరు వెళ్ళేటప్పుడు వెనుక తట్టు తిరిగి చూడొద్దండి అని చెప్పినా కూడా లోతు భార్య ఏం చేసింది? అయితే దేవుని మాటలు నిర్లక్ష్యం చేసింది. ఏమైతేలే మాకేం కాదులే అనుకునిందేమో. అయితే చదువు. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి లోతు భార్య అతని వెనుక తట్టు తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఏమైంది? ఉప్పు స్తంభమాయెను. ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు ఏమన్నాడు? మీరు ఎవరు కూడా వెనుకకి తిరిగి చూడొద్దండి. ఎందుకో మనం దేవుడు చెప్పినది వినం, దేవుడు చేయొద్దు అన్న పనే చేస్తాం. ఆయనేమో వెనుక తిరిగి చూడొద్దు అన్నాడు, ఈమెమో అందరు వెనుక తిరగకుండా జాగ్రత్త పోయినారు. కానీ ఆమె ఒక్కసారి ఏమైపోతుందో ఈ సొదొమ పట్టణం అన్నట్టుగా వెనుక తిరిగి చూసింది, శాపాన్ని తెచ్చుకునింది. ఆలోచించలేదు దేవుని మాట తిరస్కరిస్తే నాకు ఏ సమస్య వస్తుంది అని. దేవుడు సొదొమను నాశనము చేయ తలంచి లోతును బిడ్డను అల్లుని బలవంతంగా చేత పట్టి దాటించిన కూడా లోతు భార్య లోకము వైపు చూసింది, వెనక వైపు చూసింది, ఆశించింది, ఉప్పు స్తంభము అయిపోయింది. 19:26 చదువు కీర్తన చదువు మరొకసారి. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఏమైంది? తను తాను పరీక్ష చేసుకోలే. దేవుడు చెప్పినాడు స్ట్రాంగ్ గా వెనుక తిరగొద్దు అన్నప్పుడు వెనుక తిరగకూడదు, ఇంకా ముందుకే పోవాలా. ఎందుకు వెనుక తిరగొద్దు అన్నాడు దేవుడు? మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు. ఎందుకంటే లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని చెప్పినా కూడా వెనక తట్టే చూస్తున్నాం మనం. ముందున్న వాటి కొరకు వేగిరపడుడి అని దేవుని మాట చెప్తుంది. వెనక ఉన్నవి మరచి ముందున్న దానికోసము వేగిరపడాల, ముందున్న దానికోసం పరిగెత్తాల. లోతు భార్య వెనుకకి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. నేను సొదొమ పట్టణము చాలా భయంకరమైనదిగా ఉంది, దాన్ని నాశనం చేస్తున్నా, మీరు చూడొద్దండి అని వాళ్ళు నిర్లక్ష్యం చేసినా, లేటు చేసినా, ఆలస్యం చేసినా బలవంతంగా వాళ్ళ చేయి పట్టుకొని దేవదూతలు బయటికి తీసుకొని వచ్చినా కూడా, అంత మేలు చేస్తే కూడా మళ్ళీ వాళ్ళు ప్రమాదంలోకే పడిపోయినారు. ప్రమాదము అని చెప్పినా కూడా ప్రమాదంలోనికే పడిపోయినారు. ఎందుకంటే వారు సొంత పరీక్ష చేసుకోలేదు. ఇంకొక మాట లూకాసు సువార్త 17:32-33 చదివితే అక్కడ కూడా లోతు భార్య గురించి ఉంటుంది. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా? లోతు చేసిన పని మంచిదా చెడ్డదా? లోతు చేసిన పని మంచిది కాదు. మనం కూడా లోతు భార్య వలె వెనుక తట్టు తిరిగి చూస్తే ఏమైతామో శాపం వస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. తన ప్రాణము రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకొనును, దానిని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవముగా కాపాడుకొనును. ప్రాణం మీద ఆశ కలిగి ఉంటే దాన్ని పోగొట్టుకుంటాం. మన ప్రాణం కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలా? దేవుని ప్రేమించాలి. చూడండి, లోతు కుటుంబాన్ని కాపాడాలని ఎంత ఆశ, బలవంతంగా చేయబట్టుకొని బయటికి తీసుకుపోయినా కూడా ఆ సొదొమ పట్టణాన్ని వైపు వెనుకకు తిరిగి చూస్తుంది లోతు భార్య. ఈరోజు మనం కూడా వెనక తట్టు తిరిగితే, పందెపు రంగంలో పరిగెత్తువాడు ఎటు చూసి పరిగెత్తాలా? ముందుండే పరిగెత్తాలా. మన గురి అంతా ముందు ఉండాలా. ఈ ఆత్మీయ పోరాటంలో మనం పరిగెత్తేటప్పుడు బహుమానం కోసం పరిగెత్తుచున్నాము. దేవుడు అందరికీ ఒక బహుమానం పెట్టినాడు. ఏమని? పరలోక రాజ్యం అనేటువంటి దాంట్లో చేరాలంటే ఈ పందెపు రంగంలో ఎట్ట పరిగెత్తాలా? ఓపికగా పరిగెత్తాలి. లోకము అనేకమైన ఆశలు తీసుకొని వచ్చి పెడుతుంది. లోకములో సాతాను
పడిపోవాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా సాతాను యొక్క మార్గంలో కాకుండా, ఇటు అటు లోకం వైపు కాకుండా గురి వద్దకే పరిగెత్తాలి. మన ప్రాణాలు కాపాడబడాలంటే, నిత్యము మనం మరణించినా కూడా సంతోషంగా ఉండాలంటే ఎటువైపు చూసి పరిగెత్తాలా? ముందే చూడాలి. లోతు వలె వెనుక తట్టు చూడకూడదు. పరిగెత్తేవాడు పరిగెత్తుతూ వెనక్కి తిరిగితే ఒక్కసారి ఏమవుతారు? పరుగు పందెంలో పరిగెత్తేవాడు రన్నింగ్ రేస్ లో పరిగెత్తుతూ పరిగెత్తుతూ వెనుక తిరిగితే ఏమవుతాం? కింద పడాల్సిందే. కాబట్టి ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, మనుషులు మనం ఎన్నో సమస్యలు వస్తుంటాయి. సమస్యలకు భయపడకూడదు, కష్టాలకు భయపడకూడదు. అనేకమైన ఇబ్బందులకు లోనైనప్పుడు వాటిని జయించాలా. ఎట్లా? దేవుని ముందు పెట్టుకొని ప్రార్థన ద్వారా జయించుకుంటూ పోవాలి. కానీ కష్టాలు వచ్చినప్పుడు పరీక్ష చేయాలా. ఎందుకు నాకు ఈ కష్టాలు వస్తున్నాయని ఒకసారి ఆలోచన చేసుకొని సరి చేసుకొని మరలా ముందుకు పోవాలి. కానీ జీవిత ప్రయాణంలో వెనుక పడిపోకూడదు. లోతు భార్య వలె. నాలుగో చూసుకున్న పేతురు ప్రభు అయిన యేసుక్రీస్తు నీళ్ళల్లో నడుస్తూ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా, సంతోషంగా ఆయన చూసి అన్నాడు, నేను కూడా నీలాగా నేను నీళ్ళలో నడుస్తా ప్రభువా, రా పేతురు అన్నాడు. పేతురు నడుస్తూ నడుస్తూ దేన్ని చూసి భయపడిపోయినాడు? గాలిని, సముద్రాన్ని చూసినప్పుడు భయపడిపోయినాడు. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం. అతనిలో సందేహం వచ్చింది. ఆ గాలిని చూసి భయపడి ఏమనంటే నేను మునిగిపోతానేమో అనే భయం వచ్చేసింది. నాకెందుకయ్యా భయము? పిలిచిన వాడు ఆయన, రమ్మన్నవాడు ఆయన అనే ధైర్యం ఆయనలో రాలే. ఎవరిలో? పేతురులో. ముందేమో బాగా నేను కూడా వస్తా ప్రభు అన్నాడు, రా అన్నాడు. అదే నమ్మకంతో పోవాలి కదా. మధ్యలో ఆగిపోయినాడు. ఎక్కడైనాడు? నీళ్ళలో మునిగిపోయినాడు. మనలా ఎవరు కాపాడినారు? ఆయనే కాపాడాలి. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 నుంచి. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ప్రభువా ఆయనతో అనెను. నీవే అయితే. మొదట వాళ్ళకి సందేహం వచ్చింది. ఏమనుకున్నారు? దెయ్యం వస్తుందేమో, దెయ్యం అన్నారు. ఇప్పుడు ఏమంటాడు? క్లారిఫికేషన్ కోసం, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవీయ్యా. ప్రభువా నేను కష్టాల్లో రావాలనుకుంటున్నా అని అంటామా మనం? ఎక్కడ రావాలనుకుంటాం మనం? ముళ్ళ బాటలో నడుపు ప్రభువా అని మనం ఎవరైనా ప్రార్థన చేస్తామా? పూల బాటలో నడుపు ప్రభువా అని ప్రార్థన చేస్తామా? నాకు కష్టాలే వద్దు ప్రభువా అనుకుంటాం. కానీ కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. కష్టము, సంతోషం ఇవన్నీ ఏంటంటే సుఖమును దుఃఖమును దేవుడు జతపరిచినాడు. మనిషి జీవితంలో ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది, ఖచ్చితంగా సుఖము ఉంటుంది. పేతురు సంతోషంతో నీవైతే నేను నడుచుటకు సెలవీయమనెను. కానీ ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూసి భయపడి. గాలిని చూసి. సముద్రం మీద ఏముంటది? కొన్నిసార్లు సముద్రం గాలికి భయపడాల. అది ఒక్కోసారి ఒక రకమైన శబ్దాలను ఇస్తుంటది సముద్రం. ఆ సముద్ర గాలికి భయం పడిపోతుంది. మన పక్కకున్నలకే గుండె దళ అంటది. నడి సముద్రం మీద నడిచేటప్పుడు ఎట్లుండాలా? ఇంకా ధైర్యం ఉండాలి. నడిచేది ఇచ్చిపెట్టు, దాంట్లో పడవలో పోయేటప్పుడు కూడా గుండె డగా డగా అంటుంటది గడ్డకు పోయేంత వరకు. ఎప్పుడు చేరుతామో అని. ఎక్కేటప్పుడు బాగానే ఎక్కుతాం. ఒక్కసారి ఆలోచించే ఓడపై నుంచి కిందికి వచ్చిందాక ఎట్లుంటది గుండె? మీరు చాలా మంది సెల్లుల్లో కూడా చూసింటారు. సముద్ర ఒడ్డున పోయి అలలకు ఆడుకుంటూ ఆడుకుంటూ సముద్ర అల ఒక్కసారి లోపలికి తీసుకుపోయి ముంచేసినాయి చాలా మందిని. ఇప్పుడు పేతురు ఎక్కడ నడుస్తున్నాడు? నీళ్ళ మీద. ఎవరిని చూసి? యేసు ప్రభుని చూసి. అదే ఉత్సాహము, అదే సంతోషము, అదే విశ్వాసముతో నడవడం లేదు. ఒక్కసారి భయపడి మునిగి
సాగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. ప్రభువా నీవు నన్ను రక్షించు అని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? అయ్యా బాగానే నడుస్తుంది, ఇప్పుడు ఏం పడితే మధ్యలో పోతానో లేదో ఆయన దగ్గరికి, ఇదే గాలి ఇట్టే పడితే ఏమవుతానో అనుకున్నాడు, మునిగిపోయినాడు. యేసు ప్రభు అదే అంటాడు, ఎందుకు నీవు సందేహపడితివి? సందేహపడకుండా వచ్చింటే నా దగ్గరికి నువ్వు ఖచ్చితంగా వచ్చేవాడివే. చాలాసార్లు మన జీవితంలో సందేహాలు వస్తుంటాయి. నేను ఉంటానా ఉండనా, నా జీవితం ఏమైపోతుంది ప్రభా, నా పిల్లలు ఏమైపోతారు అని ఉంటుంది. కానీ మనం భయపడకూడదు. దేవుని మాట అదే చెప్తుంది కదా, భయము చెందకు భక్తుడా, ఈ మాయలో ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలో ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. భయము చెందొద్దు, ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు. ఆయన మన పక్కనే ఉంటాడు. ఎప్పుడుంటాడు పక్కన? పాట పాడి ప్రార్థిస్తే నీ పక్కనే ఉంటాడు ఆయన. ఇప్పుడు ఎదురుగా ఉన్నాడు. ఎవరికి ఎదురుగా? పేతురుకి ఎదురుగా ఉన్నాడు. ఎదురుగా ఉన్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు, ఆయన రమ్మన్నాడు. ఇంత బలమిచ్చినా కూడా ఒక్కసారి ఆ అవిశ్వాసము అతనిలోకి వచ్చింది, నీళ్ళలోకి మునిగిపోయినాడు. మనం కూడా అన్ని బాగానే ఉంటాయి, బాగానే వస్తుంటాం, ఒక్కసారి మునిగిపోతాం. మరలా ఎత్తు ప్రభు అంటే ఆయన ఎత్తుతాడు. ఇప్పుడు మంచి కార్యములలో చురుకుగా ఉన్నటువంటి ఆమె, అపొస్తలుల కార్యము 9వ అధ్యాయం. ఎవరి వలె ఉన్నాము? సొంత పరీక్ష చేసుకోవాలి మనం. 9వ అధ్యాయం 36వ వచనం నుంచి చదువుకుంటే అక్కడ, మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఈమె ఏం చేసేదంట? సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసేది దోర్కా. ధర్మాలు చేసేది, మంచి పనులు చేసేది దోర్కా. ఆమె చేయుచుండెను. ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపెను. ఇద్దరు మనుషులను పేతురు యొద్దకు పంపెను. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా బ్రతికినప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపించి అతని ఎదుట నిలిచిరి. దోర్కా చేసినటువంటి ధర్మ కార్యములు, మంచి కార్యములు కూడా చెప్తూ నిలబడినారు. మనం కూడా దోర్కా వలె మంచి పనులలో చురుకుగా ఉండాలి. ధర్మ కార్యములు చేసే వాటిలో చురుకుగా ఉండాలి. ఎవరి వలె ఉండాలి అంటే మనకు మనమే జవాబు తెచ్చుకోవాలి. మనమే ప్రశ్న వేసుకోవాలి, మనకు మనమే జవాబు కూడా అనుకోవాలి. ఎవరి వల్లే నేను ఉండాలి అని. మరి ఒక మాట చూసుకుందాం. 2వ రాజులు 4వ అధ్యాయం. దేవుని సేవకునికి పని చేసేటువంటి స్త్రీలలో ఒక స్త్రీ ఎవరంటే ఆమె ఘనురాలైనటువంటి షునేమీరాలు. 2వ రాజులు 4వ అధ్యాయము 8వ వచనం నుంచి చదివితే అక్కడ దైవజనుడైనటువంటి ఎలీషా వచ్చినప్పుడంతా కూడా ఆ ఇంట్లోకి వచ్చిపోయేవాడు. అప్పుడు ఆమె ఏం చేసింది చూడండి, 4వ అధ్యాయం 8వ వచనం నుంచి. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు
ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. ఎవరింట్లా? గనురాలైనటువంటి షూనేమీయురాలి ఇంట్లా. ఈమె పరిచర్య చేసేటువంటి స్త్రీ, దైవ సేవకులకు పరిచర్య చేసేటువంటి స్త్రీ. ఆమె బాగా వచ్చిపోయినప్పుడంతా కూడా ఆ ఇంటికి పోయేవాడంట. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చి చూపోచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి ప్రత్యేకంగా ఏం చేయాలని అంటుంది ఆమె. ఎవరెవరు? భార్య భర్త ఇద్దరు కూడా మంచి కార్యం కోసం దైవజనునికి పరిచర్య చేయడానికి ముందుకు వచ్చినటువంటి భార్య భర్తలు పరిచర్య చేయడానికి ముందుకొచ్చి మన ఇంటి మీద అతనికి ఏం చేయాలంట? ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. చూడండి, అందులో ఆయన ఏం చేయాలా? బస చేయాలి. అక్కడ ఉండాలి ఆయన. మన ఇంట్లో సేద తీర్చుకోవాలి. ఎవరిల్లు? గనురాలైనటువంటి షూనేమీయురాలు, ఆమె భర్త. దైవ సేవకులకు పరిచర్య చేసినటువంటి కుటుంబం. చివరిగా ఒక కుటుంబాన్ని చూసుకుందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పు. యోబు ఎటువంటి వాడంట? యథార్థవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, అతని వంటి వాడు ఎవరు కూడా లేరు. ఎంతో యథార్థంగా భక్తిగా ఉన్నాడు యోబు, న్యాయవంతుడు. ఇంత భక్తి శ్రద్ధలు కనబరిచిన యోబుకి ఒక భార్య ఉంది. ఆమె ఎటువంటి వాళ్ళు? ఆమె కూడా మంచిదే. అన్ని ఉన్నప్పుడు బాగా అతనితో సహకరించింది. అన్ని పోయినప్పుడు పరీక్ష చేసుకోలే. ఈరోజు ఏం నేర్చుకుంటాం? మన సొంత పరీక్ష. అన్ని పోయినప్పుడు పరీక్ష చేసుకోలే. ఎందుకు మాకుండేవి అన్ని పోయినావి అని ఆలోచన చేయలేదు. యోబు మాత్రము అరికాలు మొదలుకొని తల వరకు అతనికి గాయాలైనప్పటికీ కూడా చిన్న పెంకు తీసుకొని బూడిదలో కూర్చొని అతని గాయములు గోపుతూ బాధపడుతూ ఉన్న స్థితిలో బూడిదలో కూర్చున్నప్పుడు కూడా దేవుని దూషించలే. దేవుని ఎప్పుడు కూడా ఒక్క మాట అనలే. అని భార్య ఏమంటుంది చూడండి. 2వ అధ్యాయం యోబు 8వ వచనం. చిన్న పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి ఏమంటుంది? ఇంత కష్టకాలంలో కూడా నీకు దేవుడు కావాలా? ఏదో మనకు అన్ని ఇచ్చినప్పుడు దేవా సంతోషము, స్తోత్రము, హల్లెలూయా అనుకుంటూ ఉండొచ్చు. ఈ బాధలో కూడా దేవుడు కావాలా? నేను ఎప్పుడో దేవుని వదిలిపెట్టేసిన. ఆమె మాటల అర్థం అదే కదా. నీవు ఇంకనూ దేవుణ్ణి యథార్థతను వదలకుందువా? అంటే నేను ఆల్రెడీగా దేవుణ్ణి ఇచ్చిపెట్టేసిన. నీవు కూడా దేవుణ్ణి దూషించి సెలవు కీర్తన వాడు అంటుంది మన భాషలో. ఏమంట? మరణముగా. ఈ జంటలో ఎవరు మంచోళ్ళు? ఈ జంటలో భార్య మంచిదే, భర్త మంచోడా? ఆయన ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుచున్నావు. దేవుని వలన మనము ఎన్నో మేలు అనుభవించిద్దాం కదా. అన్ని అనుభవించినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో ఈ కష్టకాలంలో కూడా ఎట్లుండాలా? అదే సంతోషంగా ఉండాలి. కొంతమంది బాధల్లో మాత్రం బాగా పంచుకుంటారు సంతోషంలా. బాధ వచ్చినప్పుడు భర్తని ఎన్ని కావాలంటే నువ్వే చేసి ఇదల్లా, నువ్వు చేసినందుకే ఇంత కంపాలా, నేనేం చేసి అంటే చేసినదల్లా నువ్వే అంట. అన్నీ ఉన్నప్పుడు మా ఆయన చాలా గ్రేట్, నేను కూడా గ్రేటే అంటది ఆమె ఏం చేయకుండా. కొంతమంది భార్యకి భర్త, భర్తకి భార్య కష్టపడి బాగా సంపాదిస్తారు.
ఈమె ఎవరు? రాజు భార్య అంతే. యోబు మహారాజు, ఆ రాజుకు భార్య అంతే. రాజు భార్య ఎప్పుడు సౌఖ్యము, నెమ్మది, సంతోషం, కష్టపడలేకుంటుంది ఆమె, ఎప్పుడు సంతోషంగా ఉంది. ఒక్కసారి అన్ని పోయినవి, ఏమైనా ఇంకా తట్టుకోలేకపోయింది ఆమె. సంతానం పోయింది, గాడిదలు పోయినాయి, గుర్రాలు పోయినాయి, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, ఆఖరికి భర్తకి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయాలు, పచ్చి పుండ్లు, బూడిదలో కూర్చొని గోపుతూ ఉన్నాడు. ఇదంతా ఆమెకి అవహేళనగా కనపడింది. ఏది అంత ఈ బతుకు, ఇంత గొప్ప జీవితం ఇచ్చిన దేవుడు ఒక్కసారి ఇంత ఘోరమైన పరిస్థితి ఇచ్చినాడా అని అనుకునేది. కానీ యోబు మాత్రం అనుకోలే. ఆ బూడిదలో కూడా దేవుని మహిమపరుస్తూ ఇచ్చినాడు. పిల్లలని తీసుకుపోయినప్పుడు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, దేవునికే మహిమ. ఆస్తి పోయినా, అంతస్తు పోయినా అదే మాట అనుకుంటూ వచ్చినాడు. భార్య ఇప్పుడు ఏమంటుంది? నీవు దేవుని దూషించి అవి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని ఆమె కూడా ఆయనతో పాటు బూడిదలో కూర్చొని, దేవా మమ్మల్ని క్షమించు నాయనా అని అంటే, యోబుకి 2కి 2 అని బైబిల్లో రాయబడినప్పుడు 2కి 4 ఇస్తున్నాడేమో దేవుడు. భార్య ప్రార్థన కూడా ఇది, అవునా కదా? భార్య ప్రార్థన, ఈమె కూడా యోబుతో పాటు బూడిదలో కూర్చొని యోబుతో పాటు దేవుని మహిమపరిచింటే ఇంకా ఎక్కువగా ఆశీర్వాదం వచ్చేది. ఆమె సొంత పరీక్ష చేసుకోలే. నీవు దేవుణ్ణి దూషించి మరణము కమ్మను, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అని. అంటే కీడు కూడా అనుభవించాలి కదా. మేలు ఇచ్చినాడు, ఇప్పుడు కీడు ఉంది, కీడు కూడా మనకు మేలుగా ఎంచుకున్నాను కదా అని నేను. ఈ సంగతులలో ఏ విషయమందైనను యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. పాపము చేయలే అంటే మన లక్కటోడైతే అవు కదా, ఏమిటి చేసే దేవుడు మనకి అని అనేవాళ్ళం. కానీ యోబు భార్యతో ఏకీభవించలే. ఏ విషయమందైనను ఏం చేయలేదు? పాపము చేయలేదు. పాపం చేయకుండా యథార్థంగా నడుచుకుంటూ వచ్చినాడు. దేవుడు మరలా అతనికి 2 ఆశీర్వాదం ఇచ్చినాడు. ఈరోజు మనం కూడా అన్ని విషయాల్లో పరీక్ష చేసుకోవాలా. కష్టకాలంలో ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, బాధ సమయంలో ఎందుకు నా బాధ వచ్చింది, ఎందుకు నేను బాధపడుతున్నా, నా కుటుంబం నలిగిపోతుంది అని ఒకసారి పరీక్ష చేసుకొని పరీక్షలో మళ్ళా దేవుని అడిగితే దేవుడు ఆ సమస్యలన్నీ తీసేసి మనల్ని మెండైన దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపుతాడని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.